హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా పరమశివుడు శ్మశానాన్ని తన నివాసంగా ఎందుకు ఏర్పరచుకున్నారో తెలుసుకుందాం. పార్వతీదేవి పరమశివుని ఈ విధంగా అడుగుతుంది. నాథా, మీకు ఎన్నో భవనములు, నివాస స్థలములు ఉండగా ఏమాత్రం శుభ్రత లేకుండా వెంట్రుకలు, ఎముకలు, కపాలములతో నిండి ఎల్లప్పుడూ దుర్గంధమును వెదజల్లుతూ ఉండే శ్మశానంలో నివాసం ఎందుకు ఏర్పరచుకున్నారు తెలియచేయండి అని. దానికి సమాధానంగా పరమశివుడు ఈ విధంగా చెప్తున్నారు. పార్వతి, క్రూరమైన భూతములు జనాన్ని నాశనం చేస్తున్నాయి. ఆ భూతముల దాటికి ప్రాణకోటి అంతా నాశనమైంది. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ నా వద్దకు వచ్చారు. దీనికి ఏదైనా ప్రతీకారం చేయమని నన్ను వేడారు. నేను కూడా ఆ భూతముల నుండి లోకములను కాపాడవలనని నిశ్చయించుకున్నాను. ఆ భూతములు ఉన్న చోటనే ఉండి వాటిని నాశనం చేయాలని అనుకున్నాను. పైగా మోక్షం కొరకు ప్రయత్నం చేయు ఋషులు శ్మశానం అంటే ఇష్టపడతారు. అందుకని లోకరక్షణార్థము నేను శ్మశానమును నా నివాస స్థలంగా చేసుకున్నాను అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం చతుర్థ ఆశ్వాసంలో భాగంగా పరమశివుడు తన నివాసాన్ని శ్మశానంలో ఎందుకు ఏర్పరచుకున్నారు అని. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.